మోంతా తుఫాన్ దూసుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది. రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ అక్టోబర్ 28న మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలోని కాకినాడకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం తుఫాన్ కాకినాడకు వాగ్నేయంగా సుమారు 680 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వేగంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న మోంతా తీరం దాటే సమయానికి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలోని మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పుగోదావరి, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అన్ని ప్రధాన పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరిస్తుంది. అలాగే మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. మోంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో పలు అంశాలపై సీఎంతో ప్రధాని చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలను మోడీకి చంద్రబాబు వివరించారు. అనంతరం ఆర్టీజీఎస్లో మంత్రులు లోకేష్, అనిత, సీఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్ కు సీఎం సూచించారు. ప్రతి గంటకు తుఫాన్లు కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాల్వగట్లు పటిష్టం చేసి పంటలకు నష్టం జరగకుండా చూడాలని చెప్పారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మోంతా తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తీర ప్రాంతాల్లో విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లాలని సూచిస్తున్నారు. మరిన్ని వివరాలను ఉప్పాడ నుండి మా ప్రతినిధి దత్తు అందిస్తారు. మోంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా బాగా హై అలర్ట్ అయింది. ప్రస్తుతం అయితే కనుక ఉప్పాడ తీర ప్రాంతంలో పోలీసు యంత్రాంగం ఏదైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖాళీ చేయమని చెప్పేసి చెప్తుంది. రేపు సాయంకాలం తీరం దాడుతుంది. ఈ నేపథ్యంలో ఈ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మొత్తం అందరూ ఇక్కడ ఖాళీ చేయాలని చెప్పింది. బాబు మీకు హెచ్చరిక జారీ చేస్తున్నారు అధికార యంత్రాంగం ఏమని చెప్పారమ్మా? ఎందుకు ఖాళీ చేయమని చెప్పారు? అది మన కోసమే చెప్తారా వాళ్ళ కోసం చెప్తారా? మనకి హెచ్చరికే కదా, మీకు అర్థమైనా? ఎక్కడ నడమని చెప్పారు మిమ్మల్ని కూడా? ఓకే, మనం చూడొచ్చు గుడి బడి ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మనం గుడి బడిలోనే తలదాచుకుంటూ ఉంటాం. ఆ నేపథ్యంలో ప్రస్తుతం ఈ పోలీసు యంత్రాంగం అంతా కూడా వచ్చి హై అలర్ట్ చేసింది.
సైలెంట్ కొడతారు. లోపల ఉన్న వాళ్ళని కూడా విడిపెట్టేటట్టు సైలెంట్ కొట్టి మీరంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి. అలాగే మీకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్లు అందరూ కూడా వారందరికీ ఒకటే చెప్పారు, పునరావాస కేంద్రాల్లో మంచినీటి సదుపాయం, ఆహార సదుపాయం, ఎటువంటి సదుపాయాలు కావాలో కనీస సౌకర్యాలన్నీ కూడా అక్కడ కల్పించమని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 175 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అమ్మ మిమ్మల్ని పునరావాస కేంద్రానికి వెళ్ళమని చెప్పారు. వెళ్తారా? ఎప్పుడు వెళ్తారమ్మా? వెళ్తారు. వెళ్ళిపోతారా? అదంతా మన కోసం చెప్తారా, వాళ్ళ కోసం చెప్తారా? చేసేది అక్కడికి వచ్చినట్టున్నారు. ఉన్న సామాన్లు అన్ని పోతాయి. మా మనుషులు వస్తాం. తర్వాత మాకు ఏమైనా ఇస్తారా? ఇల్లు ఒకళ్ళు ఇస్తారా? ఈ సముద్రం రోడ్డు ఉన్నాం. మాకు మంచి జరుగుతుంది. అది ఎన్నాళ్ళు అలా కాదమ్మా, కష్టం పరిస్థితి. ఇప్పుడు కష్టం పరిస్థితి. మొత్తానికి అయితే కనుక చూడొచ్చు, హెచ్చరికలు చేస్తున్న దానికి ప్రజలు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. మనకి కష్టం ఉందనే కదా మీరందరినీ సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళమని చెప్తారు. మేము కూడా వాళ్ళకి సహకరిస్తా ఉన్నారు. అయితే మమ్మల్ని ఏదో ఈ రోజు వెళ్ళిపోయిన తర్వాత ఇలా వదిలేకుండా శాశ్వత పరిష్కారం చూపించాలి. ముంపు బారిన పడకుండా ఉండాలి. అలాగే సముద్రం మీద పడకుండా ఉండేటట్టు రక్షణ కూడా వంటి చర్యలు చేపట్టాలని చెప్పి మీరు కోరుతారు. మంతా తుఫాన్ యొక్క తీవ్ర పరిస్థితి చూసుకుంటే కనుక గాలుల తీవ్రత అధికంగా ఉంటుంది. 90 నుండి 120 కిలోమీటర్ల వరకు పెద్ద ఎత్తున గాలులు వేస్తాయి. ఈ నేపథ్యంలో బోర్డింగ్స్ కావచ్చు, ఎత్తైన శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు కావచ్చు, ఇవన్నీ కూలిపోయే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో పురాతన భవనాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళమని చెప్తారు. మరోవైపు సముద్రంలో ఉన్నటువంటి కాకినాడ పోర్టును కూడా పూర్తిగా ఖాళీ చేశారు. పోర్టులో ఉన్నటువంటి షిప్పులన్నింటినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి లంగర వేశారు. అలాగే తుఫాను గాలులకు విద్యుత్ స్తంభాలు కింద విరిగి పడిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 50,000 నుంచి 60,000 స్తంభాల వరకు కింద పడిపోతాయని చెప్పి భావిస్తారు. ఈ నేపథ్యంలో వాటిని కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది. ఎలక్ట్రికల్ నిపుణులు అలాగే తాగునీరుకి సంబంధించి మంచినీటి వ్యవస్థ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం కూడా రక్షిత మంచినీటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. మరోవైపు తీరం వెంబడి ఉన్నటువంటి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే NDRF, SDRF దళాలను కూడా తరలించారు. ఇప్పటికే ఆ దళాలు ఇక్కడ చేరుకున్నాయి. ఎటువంటి విపత్కర పరిస్థితి ఉన్నా సరే వాటిని అదుపులోకి తీసుకురావడం కోసం వారు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారు. మరోవైపు తీర ప్రాంతం కోతకు గురవుతున్నటువంటి ప్రాంతంలో ముఖ్యంగా వీరందరినీ ఖాళీ చేసే ప్రయత్నాన్ని పోలీసులు ముఖ్యంగా చేపట్టారు. వారందరినీ సురక్షిత ప్రాంతాన్ని తరలిస్తారు. తుఫాను తీవ్రత ప్రారంభం కావడానికి కొద్ది సమయం అయింది. మొన్న వాతావరణం ప్రశాంతంగా ఉంది. అయితే ప్రస్తుతం ఉదయం నుండి కూడా చినుకులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఈ వాన మరింత తీవ్రంగా కాల్చి పెద్ద ఎత్తున కుంభవృష్టి వాన కురిసే అవకాశం ఉంది. నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా ఆస్తి నష్టం తగ్గించే విధంగా తగు చర్యలు చేపట్టాలని చెప్పచ్చు. పునరావాస కేంద్రాలకి పునరావాస కేంద్రాల్లో 50,000 మందికి పైగా తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉంచాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. పోలీస్ యంత్రాంగం చాలా స్ట్రిక్ట్గా చెప్తుంది. ప్రస్తుతం ప్రజలు కూడా అర్థం చేసుకునే పనిలో ఉన్నారు. ఎందుకంటే మనకి విపత్తు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగానికి మేము సహకరించాలని చెప్పి ప్రజలు కూడా పునరావాస కేంద్రాలకి తరలి వెళ్తామని కూడా వెళ్ళడానికి కూడా వాళ్ళు సుముఖతను వ్యక్తం చేస్తారు. కెమెరా పర్సన్ శాస్త్రితో దత్తు, రాజ్ న్యూస్, కాకినాడ. మోంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ముందస్తు విస్తృత ఏర్పాట్లు చేశామని సబ్ కలెక్టర్ దాసరాజ్ తెలిపారు. మోంతా తుఫాన్ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నరసాపురం సబ్ డివిజన్ యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. ముందస్తు మెడికల్ క్యాంపులు, పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని, అలాగే SDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయని సబ్ కలెక్టర్ దాసరాజ్ చెప్పారు. మనకి ఈ నర్సాపురం డివిజన్లో ప్రధానంగా నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో ఇది సివియర్గా ఉంటుందని అంచనా వేస్తున్నాము. దానికి తగ్గట్టు ఈ ప్రజల్ని తరలించడం కోసం దాదాపు 10,000 మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలు తరలించడం కోసం 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. నర్సాపురం 8, మొగల్తూరు 8 ఏర్పాటు చేయడం జరిగింది. NDRF టీంలు రావడం జరిగింది. పోలీసు, ఫైరు, NDRF టీంతో మేము అన్ని చోట్ల పర్యటన జరిగింది. ఈ 2 మండలాల్లో అన్ని సైక్లోన్ షెల్టర్స్ కూడా మేము టచ్ చేసాము. అక్కడకు ఏ విధమైన వచ్చినా, ప్రజలకు ఇబ్బంది వచ్చినా వాళ్ళని తరలించడానికి వాళ్ళ సహాయంతో మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ రోడ్లు బ్లాక్ అయినా వాటి దగ్గర ఇమీడియట్గా చెట్లు కూడా తొలగించడానికి JCBలు, అదేవిధంగా పవర్ సాస్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాము. ఎవరికి ఏ విధమైన కంట్రోల్ రూమ్ నెంబర్లు కూడా డిస్ప్లే చేస్తాము. ఎవరికి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా సరే కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి సహాయాన్ని పొందొచ్చు.
ప్రయాణాలు సాధ్యమైనంత వరకు అర్జెంట్ అయితే తప్పితే ప్రయాణాలు చేయకూడదు. మనకి కలెక్టర్ గారు రేపు ఎల్లుండ స్కూల్స్కి కాలేజెస్కి హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఇంటెన్సిటీ పెరిగితే ఎల్లుండ దానికి 29 సంబంధించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. మోంతా తుఫాన్ సహాయక చర్యలకు ప్రజలు సహకరించాలని అన్నారు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ. జిల్లా ఎస్పీతో కలిసి కృత్తివేణు, బంటుమిల్లి కంట్రోల్ రూమ్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు కలెక్టర్. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. పరిస్థితులను బట్టి పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. నకిలీ మద్యం కేసులో తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదంటూ విజయవాడలోని దుర్గగుడిలో మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమాణం చేశారు. తాను చేసిన సవాల్కి కట్టుబడి ఉంటానన్న జోగి రమేష్ కుటుంబ సభ్యులతో వచ్చి దుర్గగుడిలో ప్రమాణం చేశారు. తనపై చేసిన ఆరోపణల్లో నిజం ఉందని నిరూపించాలని చంద్రబాబు, లోకేష్ కు గతంలోనే జోగి రమేష్ సవాల్ విసిరారు. తన సవాల్కు ఇప్పటి వరకు చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పలేదన్నారు. తనను దెబ్బ కొట్టాలంటే రాజకీయంగా దెబ్బ కొట్టాలని, అంతేకాని వ్యక్తిత్వంపై కొట్టవద్దన్నారు. నకిలీ మద్యం కేసులో కావాలనే తనపై దుష్ప్రచారం, ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసిన చంద్రబాబు, లోకేష్ తనకు సమాధానం చెప్పాలన్నారు. రిమాండ్ రిపోర్టులో తన పేరు ఎక్కడా లేదన్నారు. ఒకవేళ సిట్ అధికారులు కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం ఉందని నిరూపిస్తే దుర్గమ్మ పాదాల వద్ద ఆత్మహత్య చేసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా పైన అమ్మవారు ఉన్నారు. కనకదుర్గమ్మ అమ్మవారు కింద కృష్ణమ్మ అమ్మవారు ఉన్నారు. కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో, నిజాయితీతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుతున్నాను. నా హృదయం గాయపరిచారు, నా మనసు గాయపరిచారు, నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు. నేను నిబద్ధతతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని, నేను ఏ తప్పు చేయనని చెప్పేసి, చేయను కూడా అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా. నా మీద నింద వేసిన, నా వ్యక్తిత్వ అననాన్ని, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళకి ప్రసాదించాలని, వాళ్ళు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నాలాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకి మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని పెడుతున్నాను. గత 10 రోజులుగా చెప్తా ఉన్నా, మీడియా మిత్రులు సాక్షిగా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, జోగి రమేష్ అనే నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, చేయనని చెప్పేసి. జోగి రమేష్ మీద నిరద, జోగి రమేష్ మీద బురద, జోగి రమేష్ ని వ్యక్తిత్వ హననం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందో మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి చూడాలి. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అతను ఎవరి పేరు చెప్పారో తెలుసు. అతనికి గన్నవరంలో రెడ్ కార్పెట్ స్వాగతం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. తీసుకెళ్లారు, విచారణ జరిపారు. రిమాండ్ రిపోర్ట్ లో ఎప్పుడైనా సరే జోగి రమేష్ అనే మాట కానీ వచ్చిందని అడుగుతా ఉన్నా, లేదు కోర్టులో ఎప్పుడైనా చెప్పాడని అడుగుతా ఉన్నా. ఒక వీడియోని, ఆ వీడియో కూడా అతను బాంబేలో సెల్ ఫోన్ పోయిందని చెప్తే ఆ వీడియోలో ద్వారా జోగి రమేష్ కి సంబంధం ఉందని చెప్పేసి, అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, లోకేష్ దిగజారిపోయారో ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి, లోకేష్ గారు వచ్చి, ఆ శాఖ మంత్రి గారు వచ్చి, సిట్ అధికారి గారు వచ్చి జోగి రమేష్ తప్పు చేశాడని చెప్తే అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా ఇక్కడే ఉరి వేసుకొని చచ్చిపోవడానికైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి రాష్ట్ర ప్రజలు చెప్తా ఉన్నా. తప్పు చేయని నన్ను, నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన లోకేష్, మీరు సమాధానం చెప్పాలా?
ఈరోజు ఇంత దమ్ముగా ఇంత ధైర్యంగా గుండెల మీద చేవేసుకొని నా కుటుంబాన్ని తీసుకొచ్చి నా భార్య పిల్లలతో సహా నీ ముందు నిలబడ్డా, అమ్మ కనకదుర్గ ముందు నిలబడ్డా, కృష్ణమ్మ తల్లి ఒడ్డు నిలబడ్డా. దయచేసి రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతా ఉన్నాను. జోగి రమేష్ మీద నిరద, జోగి రమేష్ మీద బురద. ఆర్థిక ఇబ్బందులతో ఉపాధి కోసం వెళ్లి జోర్దాన్లో చిక్కుకుపోయిన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రానికి చెందిన మనోహర్ భారత్కు చేరుకున్నాడు. మాజీ మంత్రి హరీష్ రావు చొరవతో స్వదేశానికి చేరుకున్న బాధితుడు ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. పొట్టకూటి కోసం జోర్దాన్ వెళ్లిన తాము అనేక ఇబ్బందులు పడ్డారని, తిరిగి స్వదేశానికి వెళ్తామంటే పెనాల్టీ కట్టాలన్నారు. తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించకపోవడంతో బీఆర్ఎస్ నేత హరీష్ రావు దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లగా ఆయన సొంత ఖర్చులతో జోర్దాన్లో చిక్కుకున్న 12 మందిని స్వదేశానికి తీసుకొచ్చారని తెలిపారు. హరీష్ రావు చొరవతో స్వదేశానికి చేరుకున్న తాము ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. కుటుంబము నేను ఇల్లు లేక జోర్దాన్ వెళ్ళాను. 2024లో 23 తారీఖు 9 నెలల వెళ్ళాక అక్కడ ఫుడ్ మాకు వెళ్ళాక ఫుడ్ నెలల తర్వాత అడిగాము. అడిగితే మాకు ఏం సర్వ్ చేస్తామన్నాము. మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ అడిగాము. అడిగాక సరే అని అన్నారు. అదే ఫుడ్ చిన్నపిల్లగానికి పెట్టినట్టు పెడతారు. ఆ ఫుడ్ తిని 10 గంటలు డ్యూటీ చేయాలి. చేశాక మళ్ళీ 1 ఇయర్ చూస్తా మేము ఒకసారి అడిగిన మధ్యలో అడిగితే ఫుడ్ సెట్ కాలేదు. మాకు చాలా ఇక బాడీ పెయిన్స్ ఇవన్నీ భరించుకుంటూ 1 ఇయర్ చేశాము. చేశాక మేము ఇంటికి వెళ్తామంటే లేదు పంపించాం, ఇక్కడి 2000 అడ్జెటీలు కట్టి వెళ్ళిపోండి అంటే మన ఇండియా 2 లక్షల దాకా అవుతాయి. తర్వాత మేము ఎంత బతికిలాడినా మాకు ఏం చెప్పలేదు. కాళ్ళు ముక్కిన సుతా లేదు, అవసరం లేదు, ఇక డబ్బులు కట్టే పెనాల్టీ కట్టే పోవాలి అన్నట్టు చెప్పిండు. బీజేపీ కాంగ్రెస్కు మెయిల్ చేసాం, ఏం రెస్పాన్సిబుల్ ఇవ్వలేదు. లాస్ట్కు మాకు హరీష్ అన్న దేవుని లెక్కలు వచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు. వెంటనే ఏమన్నా చేస్తారని మళ్ళీ జల్లిని ఒక వారం లోపు ఇంటికి వచ్చేటట్టు చేసిండు హరీష్ అన్న. ఏజెంట్ మోసంతో గల్ఫ్లో చిక్కుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలానికి చెందిన బాలసాని గౌరయ్య ఎట్టకేలకు భారత్కు చేరుకున్నాడు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో బాలసాని తన స్వగ్రామానికి చేరాడు. బస్వాపూర్కు చెందిన బాలపారి గౌరయ్య 2 నెలల క్రితం గల్ఫ్ దేశమైన మస్కట్లో ఏజెంట్ మోసానికి బలై అక్కడే చిక్కుకున్నాడు. తనను ఆదుకొని స్వదేశానికి తీసుకెళ్లాలని ఇటీవల సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియోపై స్పందించి కేటీఆర్ వెంటనే మస్కట్ ఎంబసీకి లేఖ రాశారు. ఎంబసీ అధికారులు కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం బాధితుడు పాస్పోర్ట్ కంపెనీ నిర్వాహకులు తిరిగి ఇవ్వడంతో బాలసాని తిరిగి భారత్కు చేరుకున్నాడు. తనని స్వదేశానికి తీసుకొచ్చినందుకు కృషి చేసిన కేటీఆర్, సామాజిక సేవా కార్యకర్త షేక్ అహ్మద్లకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే అన్నలు, మాది మొన్న నేను పెట్టిన అన్న మొన్న 5 రోజుల కింద 6 రోజుల కింద తెలుగు అసోసియేషన్ పెట్టిన. నెల కింద వచ్చిన అన్న కంపెనీ అని తోలిచ్చిండు, సప్లై కంపెనీ తోలిచ్చిండు. ఏదో మనం అనవసరంగా వచ్చిన అంటే ఏదో చేసుకున్నామని వచ్చిన కానీ ఆరోగ్యం బాగాలేదన్న. ఆరోగ్యం బాగాలేదు. సార్లు కూడా అందరూ కలిసిన, పెద్ద పెద్దలు కూడా కలిసిన. ఫస్ట్ ఏమో 15 రోజులకి 20 రోజుల కింద 650 రియాలు అడిగిండు. ఇప్పుడు 300 రియాలు కట్టమంటున్నా అన్న. ఇవాళ నా దగ్గర తల్లితోడు చెప్తున్నా 40,000 ఉన్నాయి అన్న. ఇంటికాడ 200 రియాలు ఉన్నాయి అన్న. ఒక 100 రియాలు అయితే ఇంటికి పోతా అన్న. బాంచిన వాళ్ళని ఉంటే ఎక్కువ సాయం చేయండి అన్న. ఇంటికి వెళ్ళిపోతా. కాలు మొక్కుతా, మస్తు ఇబ్బంది అవుతుంది. తెలుగుని ముఖం చూసాను వాళ్ళని ఒక 2 ఏరన్న బాంచిన 300 రియాలు అడుగుతున్నా అన్న. అబ్బా ఎవ్వరిని అడిగినా అని ఎవరు లేదు. ఇంటికాడ కూడా ఏం లేదు. చేసుకుంటే కైకి అన్న. వచ్చినా పని చేసుకున్నా కానీ ఆరోగ్యం బాగాలేదు, ఏం లేదు. గడ్డైనా కూర్చున్నా, మనసులో పడతలేదు. పైసలు కట్టుకుంటున్నా రేపటి వరకు 40,000 చెప్పించుకున్నా. ఇంటికాని చెప్పి 200 రియాలు అవుతాయి. 60,000 టికెట్ తీసుకోమంటున్నా అన్న. మస్తు మందికి నేను సంప్రదించిన అన్న. లేదు ఎవరైనా చూసిపోయారు కానీ ఎవరు లేదు. 2 పిల్లలు అన్న. మాది రాజన్న సిరిసిల్ల తంగలపల్లి మండలం బసపురం. ఆల్రెడీ గ్రూప్లో కూడా పెట్టిన. గార్డెన్లో ఉంటున్నా అన్న. మనసులో పడతలేదు, ఏం చేయాలి. గౌరయ్య, మీ యొక్క సహాయంతో, మీ సహకారాలతో సురక్షితంగా, అలాగే కేటీఆర్ అన్న స్పందనకి హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకంటే అన్న ఎప్పుడు ఎక్కడున్నా మన సిరిసిల్ల వాళ్ళు వాసులు కానీ, నియోజకవర్గ ప్రజలు కానీ ఏ కష్టాల్లో ఉన్నా ముందుంటాడు. అలాగే బాలన్న కూడా చాలా థ్యాంక్ యూ అన్న. మీ ద్వారా సోషల్ మీడియాలో మెసేజ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి ఈరోజు ఇతనికి వితిన్ 24 అవర్స్లో సహాయం చేయడం జరిగింది. మీకు ఇతనికి చేసిన సహాయం మరవలేదు. ఎందుకంటే ఈ గల్ఫ్లో ఎడారి బతుకుల్లో ఎవరు ఉండరు.
అలాంటిది మీరు ముందుకొచ్చి ఆ రామన్న ఆర్థిక సాయం చేసినందుకు మీకు ధన్యవాదాలన్న. అన్నీ ముగించుకొని అన్నీ మాట్లాడేసి సురక్షితంగా ఇతన్ని ఈరోజు నైట్ 10 గంటలకి ఇండియాకి పంపడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్లో ఉన్నామన్నా మేము. అతను ఇప్పుడు డిపార్చర్ టైం అయింది. థ్యాంక్ యూ అన్న కేటీఆర్ అన్న. అసలు నేను వస్తాను కూడా అసలు మొత్తానికి నేను ఇండియాకి వస్తాను కూడా అనివార్య కారణాల వల్ల కంపెనీ కాదు సెటిల్ అయ్యి అసలు నేను ఇండియా కూడా అసలు వచ్చే సిచ్యువేషన్ కూడా లేదు. దానికి నేను మీకు థ్యాంక్స్. వాళ్ళు ఇంకొకటి మన కేటీఆర్ బాలకు అక్కడ సహకరించినందుకు అక్కడ నాకు సహకరించిన షేక్ అహ్మద్కు, ఇక్కడ రామచంద్రపల్లి పుట్టుశ్రీ గారికి, గడ్డం శ్రీకాంత్ గారికి అందరికీ